కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కి ఎంఓయు ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం జీజీహెచ్ మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ 2025 జూన్ 1వ తేదీ నుండి జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలలో సెక్యూరిటీ సేవలు ప్రారంభించిందన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తూ సెక్యూరిటీ గార్డ్స్ కి నెలకు 13,960 రూపాయలు జీతం అందించాల్సి ఉండగా కేవలం 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. గత చాలా కాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవులను ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత రద్దు చేశారని, సెలవు తీసుకుంటే రోజుకు 450 రూపాయలు జీతంలో కోత విధిస్తున్నారని తెలిపారు. కార్మికులు పే స్లిప్లు అడిగినా ఇవ్వడం లేదన్నారు. కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ సిఐటియు ఆధ్వర్యంలో సంఘం ఏర్పాటు చేసుకుని హక్కులు అడిగినందుకు అక్రమంగా విధులకు దూరం చేశారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో డీసీఎల్ వారి సమక్షంలో చర్చలు జరిపి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవడం పట్ల కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జరగబోయే హెచ్డిఎస్ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులు కొంత సమయం సెక్యూరిటీ గార్డ్ సమస్యలపై కేటాయించి న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం దిగివచ్చి సెక్యూరిటీ గార్డ్స్ తో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్స్ అమలు చేసే వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు లంకే ధర్మ, సేరు దుర్గా, ఎస్ సోమరాజు, చెక్క ధర్మారావు, షఫీఖాన్, ఆదినారాయణ, శివగంగ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 2025 జూన్ 1న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ సెక్యూరిటీ సేవలు ప్రారంభించింది. జీజీహెచ్లోను ఆర్ఎంసీలోను పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కి గత చాలా కాలం నుంచి అమలవుతున్న క్యాజువల్ లీవులన్నీ కూడా కాంట్రాక్ట్ వచ్చి రద్దు చేశారు. ఏదైనా పనుండి సెలవు కానీ తీసుకుంటే 450 రూపాయల జీతం కట్ అయిపోతుంది. ప్రభుత్వం వారు జీవో ప్రకారం 18,600 రూపాయలు పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ కలిపి ఇవ్వాలి. అంటే పిఎఫ్, ఈఎస్ఐ పోను ప్రతి సెక్యూరిటీ గార్డుకి 13,960 రూపాయలు జీతం అందాలి. కానీ ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి 12,099 రూపాయలు మాత్రమే జీతంగా చెల్లిస్తున్నారు. కొంతమంది సిఐటిగా సంఘం పెట్టి ఈ విషయాలను అడిగామని రకరకాల కారణాలు చెప్పి డ్యూటీలు ఆపేశారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాలతో లేబర్ ఆఫీస్ వారు విచారణ జరిపి ఈ తొలగింపులన్నీ కూడా అక్రమమని చెప్పడంతో మళ్ళా డ్యూటీలో తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ వారికి సిఐటి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంఓయు ప్రకారం జీతాలు చెల్లించాలని, రద్దు చేసిన క్యాజువల్ లీవులు అమలు చేయాలని, కార్మికులు అడిగిన వెంటనే పే స్లిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు హెచ్డిఎస్ సమావేశం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు, కాకినాడలో ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది హెచ్డిఎస్ సభ్యులు మీటింగ్ హాజరవుతారు. ఈ సమావేశంలో ఆసుపత్రి డెవలప్మెంట్తో పాటు జీజీహెచ్, ఆర్ఎంసీలో సెక్యూరిటీ గార్డుల కష్టాల గురించి కూడా హెచ్డిఎస్ సమావేశంలో కొంత సమయం కేటాయించి చర్చించాలని, కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం సెక్యూరిటీ గార్డ్స్ నుంచి దోపిడీ చేస్తున్నటువంటి సొమ్ముల్ని వెనక్కి రప్పించి కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు ఇప్పించడానికి హెచ్డిఎస్ కృషి చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంట్రాక్ట్ సంస్థ వారికి ఒకటే హెచ్చరిక, సిఐటిగా ఈ పోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంట్రాక్ట్ సంస్థ యాజమాన్యం దిగి రావాలా, సెక్యూరిటీ గార్డులతో చర్చించాలా, గౌరవప్రదంగా ఎంఓయూలోని అంశాలన్నీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. जिंदाबाद 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 जिंदाबाद।